జనరల్ న్యూస్ లోహిత్ ఛానల్కు మీకు స్వాగతం. నేషనల్ స్మాల్ ఇండస్ట్రీస్ కార్పొరేషన్ లిమిటెడ్ అనేది ఇది కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ. ఇది ఈసీఐఏలో ఉన్నది. ఇక్కడ అడ్రస్ ఇవ్వబడిందండి. ఈ దినం ఎలక్ట్రానిక్ కోర్సులలో అందిస్తున్న వివిధ శిక్షణ తరగతుల గురించి మీకు చెప్పబోతున్నాను. ఇది ఎన్ఎస్ఐసి నేషనల్ స్మాల్ ఇండస్ట్రీస్ కార్పొరేషన్ లిమిటెడ్ ఏ గోట్ ఆఫ్ ఇండియా అండర్టేకింగ్ అండి. ISO 9001 2008 సర్టిఫైడ్ కంపెనీ ఇది. ఇక్కడ చూస్తున్నారు ఎన్ఎస్ఐసి ఆఫీస్ అండి. ఇది ఎన్ఎస్ఐసి అనే సింబల్. ఇది ఈసీఎల్ హైదరాబాద్లో కలదు, తెలంగాణలో కలదండి. ఈ వీడియో ఇంగ్లీష్ భాషలోను హిందీ భాషలో అందుబాటులో కలదు. లింక్ డిస్క్రిప్షన్లో ఇవ్వబడింది. దయచేసి నా ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. జనరల్ న్యూస్ లోహిత్ ఛానల్ అండి ఇది. ఇక్కడ ఇవ్వబడిన లిస్ట్ మీరు చూస్తున్నారు. ఇది ఎలక్ట్రానిక్ డిపార్ట్మెంట్ కోర్సెస్. 7 రకాల కోర్సుల్లో ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఇవ్వబడిన 7 కోర్సులే కాకుండా ఇంకా వివిధ కోర్సుల్లో కూడా ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యమైన కోర్సులు ప్రస్తుతం ఈ దినం వివరించడం జరుగుతూ ఉందండి. ఇక్కడ మొదటి కోర్సు వచ్చి ఫస్ట్ కోర్స్ డిప్లొమాలో 6 నెలల ఇండస్ట్రియల్ శిక్షణ తరగతులు ఇండస్ట్రీ 4.0. ఈ కార్యక్రమం యొక్క ప్రధాన లక్ష్యం ఎలక్ట్రానిక్స్ మరియు కమ్యూనికేషన్లో డిప్లొమా అభ్యసిస్తున్న విద్యార్థులకు పారిశ్రామిక దిగుమతిని బహిర్గతం చేయడం. ఈ శిక్షణ కార్యక్రమం తర్వాత ట్రైనీలు ఏదైనా ఎలక్ట్రానిక్ లేదా సాంకేతిక రంగంలో పరిశ్రమలు, దుకాణాలు, ప్రొడక్షన్, సర్వీస్ మరియు నిర్వహణ, R&D, నాణ్యత నియంత్రణ మరియు టెక్నికల్ మార్కెటింగ్లో నేరుగా పనిచేయవచ్చు. మీరు ఇక్కడ చూస్తున్న ఫొటోస్ వీటిపైన మీకు శిక్షణ ఉంటుందండి. ఈ ఫొటోస్ చూస్తున్నారు, వీటిపైన మీకు శిక్షణ ఉంటుంది. కోర్స్ పేరు డిప్లొమా ఇండస్ట్రియల్ ట్రైనింగ్. కోర్సు కాల వ్యవధి 6 నెలలు. ప్రతిదిన 3 గంటల కోర్స్ ఉంటుంది. ఇది ఫీజు వచ్చి 6,000 రూపాయలు ప్లస్ 18% GST కూడా పే చేయాల్సి ఉంటుంది. కావాల్సిన విద్యార్హత డిప్లొమా 5 మరియు 6వ సెమిస్టర్ వాళ్ళు ఇందులో జాయిన్ అవ్వాల్సి ఉంటుంది. ఈ కోర్సులో ఇక్కడ ఇవ్వబడిన పాయింట్ల గురించి క్లుప్తంగా నేర్పించడం జరుగుతుంది. 1 ఆర్గనైజేషన్ స్ట్రక్చర్, 2 ఇండస్ట్రియల్ సేఫ్టీ ప్రికాషన్, 3 R&D ప్రొడక్షన్ QC టెక్నిక్స్, 4 బేసిక్ ఎలక్ట్రికల్ అండ్ పవర్ రూమ్ విజిట్, 5 ఎలక్ట్రానిక్స్ మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్స్ అండ్ టూల్స్, 6వది ఎలక్ట్రానిక్స్ కాంపోనెంట్స్ ఐడెంటిఫికేషన్ టెస్టింగ్, 7వది PCB డిజైనింగ్ యూజింగ్ ప్యాడ్స్ సాఫ్ట్వేర్, 8వది సర్క్యూట్ డిజైనింగ్ సర్క్యూట్ సిమ్యులేషన్ ల్యాబ్, 9వది PC హార్డ్వేర్ అండ్ ల్యాప్టాప్ మెయింటెనెన్స్, 10వది బేసిక్ కంప్యూటర్ నెట్వర్కింగ్, 11వది బేసిక్ మొబైల్ ఫోన్ కమ్యూనికేషన్ అండ్ మెయింటెనెన్స్, 12వది ఎలక్ట్రానిక్ అండ్ కమ్యూనికేషన్, 13వది కన్వర్టర్ ఇన్వర్టర్స్ SMPS, 14వది ఇండస్ట్రియల్ పవర్ ఎలక్ట్రానిక్స్, 15వది ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్, 16వది మైక్రో ప్రాజెక్ట్, 17వది ఇంట్రడక్షన్ టు ఎంబెడెడ్ సిస్టమ్, 18వది మైక్రో కంట్రోలర్ సర్క్యూట్స్, 19 ట్రాన్స్డ్యూసర్ అండ్ సెన్సార్, 20 SMD కాంపోనెంట్స్ SMT సోల్డరింగ్ టెక్నిక్, 21 బేసిక్ VLSI, 22వది IoT IIoT, 23వది రోబోటిక్స్, 24వది మెకాట్రానిక్స్ ఎలక్ట్రానిక్ మొబిలిటీ. ఈ కోర్సులో ఉద్యోగ అవకాశం కల్పించబడును. ఈ కోర్సులో మాత్రమే ఉద్యోగ అవకాశం కల్పించబడును. 2వ కోర్సు వచ్చి ఇంటర్న్షిప్ ప్లస్ మినీ ప్రాజెక్ట్. ఇంజనీరింగ్ విద్యార్థులకు BE, BTech ఆచరణాత్మకంగా బహిర్గతం చేయడం ఈ ప్రోగ్రాం యొక్క ప్రధాన లక్ష్యం.
ఇంజనీరింగ్ కళాశాలల అవసరాలకు అనుగుణంగా ఈ శిక్షణ అందిస్తారు. ఈ కార్యక్రమం ట్రైనీలకు ఆచరణాత్మక ప్రాజెక్ట్ ఐడియాలను అందిస్తుంది. కోర్స్ పేరు ఇంటర్న్షిప్ ఇండస్ట్రియల్ ట్రైనింగ్. కోర్స్ కాల వ్యవధి 45 రోజులు, ప్రతిదిన 3 గంటలు బోధిస్తారు. ఫీజు వచ్చి 3,500 ప్లస్ GST 18% అదనంగా ఉంటుంది. విద్యార్థుల సంఖ్య ప్రతి బ్యాచ్కు 30 మంది విద్యార్థులు ఉంటారు. మినిమం క్వాలిఫికేషన్ BE, బీటెక్ 2వ మరియు 3వ సంవత్సరం చదివినవారు. క్రింది అంశాలు మరియు ప్రాజెక్టుల గురించి క్లుప్తంగా ఇక్కడ వివరించబడును. సర్క్యూట్స్ డిజైనింగ్. మీరు ఇక్కడ చూస్తున్న ఈ ఫొటోస్లలో ఉన్న అంశాల గురించి స్పష్టంగా క్లుప్తంగా వివరించడం జరుగుతుంది. ఇక్కడ ఉన్న ఈ ఫోటోల పైన ఉన్న చిత్రాలను మీరు చూస్తున్నారు. వీటిని గురించి స్పష్టంగా క్లుప్తంగా మీకు వివరించడం జరుగుతుంది. ఒకటో అంశం వచ్చి ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ ఐడెంటిఫికేషన్, స్టేటస్, టెర్మినల్ అండ్ టెస్టింగ్ డీటెయిల్స్. రెండవది వచ్చి స్విచ్చెస్ అండ్ సెన్సార్స్. మూడవది సెన్సార్స్ బేస్డ్ ప్రాక్టికల్ సర్క్యూట్స్. ఇందులో భాగంగా A లైట్ సెన్సింగ్ బేస్డ్ సర్క్యూట్, B సెమీ కండక్టర్ లైట్ సెన్సింగ్ బేస్డ్ సర్క్యూట్, C టెంపరేచర్ సెన్సింగ్ సర్క్యూట్, D టచ్ సెన్సార్ సర్క్యూట్, E వైబ్రేషన్ సెన్సింగ్ సర్క్యూట్, F ప్రాక్సిమిటీ సెన్సార్ సర్క్యూట్. 4 కమ్యూనికేషన్ సర్క్యూట్. అందులో భాగంగా A లైన్ కమ్యూనికేషన్, B ఆప్టికల్ కమ్యూనికేషన్, C RF కమ్యూనికేషన్. 5వది అనలాగ్ అండ్ డిజిటల్ సర్క్యూట్. 6వది ఆడియో సర్క్యూట్స్ అండ్ టెస్టింగ్. 7వది ఇంటర్ఫేసింగ్ సర్క్యూట్స్ DC to AC. A ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇంటర్ఫేసింగ్, B ఆప్టికల్ ఇంటర్ఫేసింగ్. 8వది కన్వర్టర్స్. అందులో భాగంగా A రెగ్యులేటెడ్ పవర్ సప్లై, B +V -V విత్ రెస్పెక్ట్ టు కామన్ గ్రౌండ్. 9వది ట్రాన్సిస్టర్స్ లాజికల్ స్విచ్చింగ్ సర్క్యూట్ విత్ NPN అండ్ PNP. 10వది సర్క్యూట్ సిమ్యులేషన్ అండ్ డిజైనింగ్. 11వది PCB డిజైనింగ్ యూజింగ్ ప్యాడ్స్ సాఫ్ట్వేర్. 12వది ఎంబెడెడ్ సిస్టమ్స్ ఆర్డినో అండ్ మైక్రో కంట్రోలర్స్. 13వది IoT విత్ ప్రాజెక్ట్. 14వది నానో టెక్నాలజీ. 15 RF కమ్యూనికేషన్. 16 ఇంట్రడక్షన్ టు రోబోటిక్స్. మూడవ కోర్స్ ఇంటర్న్షిప్ ఇండస్ట్రియల్ ట్రైనింగ్. ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్లో BE, బీటెక్ వారికి ప్రాక్టికల్గా బహిర్గతం చేయడం ఈ కార్యక్రమం యొక్క ప్రధాన లక్ష్యం. విద్యార్థులకు కోర్ ఎలక్ట్రానిక్ ఇండస్ట్రీస్ ద్వారా ఈ శిక్షణ అందించబడును. ఈ శిక్షణ కార్యక్రమంలో వారి విద్యాపరమైన అవసరాలకు అనుగుణంగా ప్రత్యక్ష ప్రాజెక్టును పరీక్షిస్తారు, రూపకల్పన చేస్తారు మరియు సమీకరిస్తారు. ఈ కార్యక్రమం ట్రైనీలకు ప్రాజెక్ట్ ఐడియాలను మరియు ప్రాక్టికల్గా నమ్మకాన్ని కలిగిస్తుంది. కోర్స్ పేరు ఇంటర్న్షిప్ ఇండస్ట్రియల్ ట్రైనింగ్. కోర్సు కాల వ్యవధి 45 రోజులు, 1 నెల, 3 నెలలు ఉంటుంది. కనీస విద్యా అర్హత BE, బీటెక్ 2వ మరియు 3వ మరియు 4వ సంవత్సరాల వారు చేరవచ్చు. టేకింగ్ కెపాసిటీ 30 స్టూడెంట్స్ బ్యాచ్. ఫీజు 45 రోజులకైతే 3,500 రూపాయలు, 1 నెలకైతే 2,500 రూపాయలు, 3 నెలలకైతే 5,000 రూపాయల ఫీజు ఉంటుందండి. ఇది ఇప్పుడు చెప్పబో అంశాలు మరియు ప్రాజెక్టుల గురించి క్లుప్తంగా వివరించడం జరుగుతుంది. సర్క్యూట్ డిజైనింగ్. మీరు ఇక్కడ చూస్తున్న ఫొటోస్లో వాటి గురించి స్పష్టమైన వివరణ ఈ కోర్సులో ఇవ్వడం జరుగుతుంది. ఒకటో ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ ఐడెంటిఫికేషన్, స్టేటస్, టెర్మినల్ అండ్ టెస్టింగ్ డీటెయిల్స్. రెండవది స్విచ్చెస్ అండ్ సెన్సార్స్. మూడవది
సెన్సార్స్ బేస్డ్ ప్రాక్టికల్ సర్క్యూట్స్. ఏ లైట్ సెన్సింగ్ బేస్డ్ సర్క్యూట్. బి సెమీ కండక్టర్ లైట్ సెన్సింగ్ బేస్డ్ సర్క్యూట్. సి టెంపరేచర్ సెన్సింగ్ సర్క్యూట్. డి టచ్ సెన్సార్ సర్క్యూట్. ఈ వైబ్రేషన్ సెన్సింగ్ సర్క్యూట్. ఎఫ్ ప్రాక్సిమిటీ సెన్సార్ సర్క్యూట్. 4వది కమ్యూనికేషన్ సర్క్యూట్స్. ఏ లైన్ కమ్యూనికేషన్. బి ఆప్టికల్ కమ్యూనికేషన్. సి ఆర్ఎఫ్ కమ్యూనికేషన్. 5వది అనలాగ్ అండ్ డిజిటల్ సర్క్యూట్. 6వది ఆడియో సర్క్యూట్స్ అండ్ టెస్టింగ్. 7వది ఇంటర్ఫేసింగ్ సర్క్యూట్స్ DC to AC. ఏ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇంటర్ఫేసింగ్. బి ఆప్టికల్ ఇంటర్ఫేసింగ్. 8వది కన్వర్టర్స్. ఏ రెగ్యులేటెడ్ పవర్ సప్లై. బి +V -V విత్ రెస్పెక్ట్ టు కామన్ గ్రౌండ్. 9వది ట్రాన్సిస్టర్స్ లాజికల్ స్విచ్చింగ్ సర్క్యూట్ విత్ NPN అండ్ PNP. 10వది సర్క్యూట్ సిమ్యులేషన్ అండ్ డిజైనింగ్. 11వది PCB డిజైనింగ్ యూజింగ్ ప్యాడ్స్ సాఫ్ట్వేర్. 12వది ఎంబెడెడ్ సిస్టమ్స్ అండ్ మైక్రో కంట్రోలర్స్. 13 IoT విత్ ప్రాక్టికల్స్. 4వ కోర్స్ మాస్టర్ సర్టిఫికేట్ కోర్స్ ఎలక్ట్రానిక్స్లో. ఈ కార్యక్రమం యొక్క ప్రధాన లక్ష్యం ITI, డిప్లొమా, BSc, బీటెక్ చేసిన విద్యార్థులకు ఎలక్ట్రానిక్స్లో ఇండస్ట్రియల్ ఎక్స్పోజర్ చేయబడుతుంది. పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా ఈ శిక్షణ అందించబడుతుంది. ఈ శిక్షణ తర్వాత ట్రైనీలు టెక్నికల్ స్టోర్లు, ప్రొడక్షన్లు, సర్వీస్, మెయింటెనెన్స్, R&D, క్వాలిటీ కంట్రోల్ ఏదైనా ఎలక్ట్రానిక్స్ పరిశ్రమ నేరుగా పనిచేయవచ్చు. కోర్సు పేరు మాస్టర్ సర్టిఫికేట్ కోర్స్ ఎలక్ట్రానిక్స్లో. కోర్సు వ్యవధి 3 నెలలు, ప్రతిదినం 3 గంటలు. ఫీజు 7,000 రూపాయలు ప్లస్ 18% GST. ఇందులో తీసుకునే సామర్థ్యం 25 మంది విద్యార్థుల బ్యాచ్ ఉంటుంది. కనీస విద్యార్హత ITI, డిప్లొమా, BSc, బీటెక్ ఎలక్ట్రానిక్స్లో. ఇక్కడ చూస్తున్న ఈ ఫొటోస్ పైన మీకు మంచి అవగాహనను కల్పిస్తారు. ఇప్పుడు చెప్పబో పాఠ్యాంశాల గురించి సంక్షిప్తంగా వివరించడం జరుగుతుంది. 1 అనలాగ్ ఎలక్ట్రానిక్స్ సర్క్యూట్స్. 2 డిజిటల్ ఎలక్ట్రానిక్స్ సర్క్యూట్స్. 3 పవర్ ఎలక్ట్రానిక్ సర్క్యూట్స్. 4 సెన్సార్ బేస్డ్ సర్క్యూట్స్. 5 సర్క్యూట్ డిజైనింగ్. 6 మొబైల్ ఫోన్ టెక్నాలజీ. 7 కంప్యూటర్ హార్డ్వేర్ అండ్ బేసిక్ నెట్వర్కింగ్. 8 సర్క్యూట్ అనలైజింగ్ విత్ సిమ్యులేషన్ సాఫ్ట్వేర్. 9 సోల్డరింగ్ అండ్ SMT టెక్నిక్. 10 ఎంబెడెడ్ సిస్టమ్ అండ్ IoT ప్రాజెక్ట్స్ ఐడియాస్. 5వ కోర్సు ఎలక్ట్రానిక్స్ టెస్టింగ్ అండ్ అసెంబ్లీ ఆపరేటర్. స్కూల్ లేదా కాలేజ్ చదువు మధ్యలో ఆపేసిన నైపుణ్యం లేని వ్యక్తులకు నైపుణ్యాలను కలుగజేయడం ఈ కార్యక్రమం యొక్క ప్రధాన లక్ష్యం. ఈ శిక్షణ ట్రైనీలకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ను మరియు సెల్ఫ్ మోటివేషన్ను ఇస్తుంది. పరిశ్రమ అవసరాలను బట్టి ఈ శిక్షణ ఇవ్వబడుతుంది. ఈ శిక్షణ కార్యక్రమం తర్వాత ట్రైనీలు నేరుగా ఏ ఎలక్ట్రానిక్ పరిశ్రమలోనైనా పనిచేయవచ్చు. టెక్నికల్ స్టోర్స్, ప్రొడక్షన్స్, సర్వీస్ అండ్ మెయింటెనెన్స్, R&D, నాణ్యత నియంత్రణ మరియు మార్కెటింగ్. కోర్సు పేరు ఎలక్ట్రానిక్స్ టెస్టింగ్ అండ్ అసెంబ్లీ ఆపరేటర్. కోర్సు వ్యవధి 2 నెలలు, ప్రతిదినం 3 గంటలు. ఫీజు 3,000 రూపాయలు మరియు 18% GST. తీసుకునే సామర్థ్యం బ్యాచ్కు 30 మంది విద్యార్థులు. కనీస విద్యార్హత SSC. ఇక్కడ మీరు చూస్తున్న ఈ ఫొటోస్ పైన మీకు చక్కటి అవగాహనను కలిగిస్తారు. ఇప్పుడు చెప్పబో పాఠ్యాంశాల గురించి సంక్షిప్తంగా వివరించడం ఈ కోర్సులో జరుగుతుంది. హ్యాండ్ టూల్స్ 1వది. 2వది ఆటోమిక్ స్ట్రక్చర్. 3వది కండక్టర్స్. 4వది ఇన్సులేటర్స్. 5వది సెమీ కండక్టర్స్. 6వది కరెంట్. 7వది వోల్టేజ్. 8వది పవర్. 9వది మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్స్. 10వది ఇండక్షన్ ఆఫ్ ప్యాసివ్ కాంపోనెంట్స్. 11వది రెసిస్టర్స్. 12వది కెపాసిటర్. 13 ఇండక్టర్. 14 ట్రాన్స్ఫార్మర్. 15 స్విచ్చెస్. 16 డయోడిస్. 17 ట్రాన్సిస్టర్స్. 18 ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్. 19 సోల్డరింగ్ టెక్నిక్స్ అండ్ అసెంబ్లీ టెక్నిక్స్. 20 సర్క్యూట్ ఆఫ్ అసెంబ్లింగ్. 21 సర్క్యూట్ టెస్టింగ్.
ఈ కోర్స్ చేయడం వల్ల మీకు వచ్చిన నైపుణ్యాలు ఏమిటంటే, ఈ కోర్సును విజయవంతంగా పూర్తి చేసిన తర్వాత ట్రైనీ సరైన క్రమంతో కింది నైపుణ్యాలను ప్రదర్శించగలరు. వివిధ క్రియాశీల మరియు నిష్క్రియ భాగాలు మరియు వాటి అనువర్తనాలను గుర్తిస్తారు. వివిధ రకాల ఎలక్ట్రానిక్ కొలిచే పరికరాలను నిర్వహిస్తారు. ఎలక్ట్రానిక్ పరికరాల్లో వివిధ రకాల లోపాలను కూడా గుర్తిస్తారు. 6వ కోర్స్ పీసీబీ డిజైనింగ్. ఎలక్ట్రానిక్ మరియు కమ్యూనికేషన్ విభాగంలో ఐటీఐ, డిప్లొమా ఇంజనీరింగ్, బీటెక్ విద్యార్థికి ఆచరణాత్మకంగా బహిర్గతం చేయడం ఈ కార్యక్రమం యొక్క ప్రధాన లక్ష్యం. ఉపాధిని మెరుగుపరచడానికి ఈ శిక్షణను అదనపు నైపుణ్యంగా అందిస్తారు. ఈ శిక్షణ కార్యక్రమంలో ట్రైనీలు పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా సాఫ్ట్వేర్ ద్వారా పీసీబీని డిజైన్ చేస్తారు. కోర్సు పేరు పీసీబీ డిజైనింగ్. కోర్సు వ్యవధి 2 వారాలు. టేకింగ్ కెపాసిటీ 20 మంది విద్యార్థుల బ్యాచ్. ఫీజు రూపాయలు 1500, 18% GST. కనీస విద్యార్థి ఐటీఐ, డిప్లొమా, బీఈ, బీటెక్. ఇక్కడ చూస్తున్న ఈ ఫోటోలో వాటిపైన వివరాలు అందిస్తారు. పీసీబీ డిజైనింగ్ను 2 విభాగాలుగా విభజించవచ్చు. స్టెప్ 1 స్టార్ట్ ఏ న్యూ డిజైన్. స్టెప్ 2 సెలెక్ట్ ద షీట్ సైజ్. స్టెప్ 3 యాడ్ పార్ట్స్ అండ్ కనెక్టర్ సింబల్స్. యాడింగ్ ఏ కనెక్టర్ సింబల్ టు యాడ్ ఏ కనెక్టర్ సింబల్. న్యూ లైబ్రరీ అండ్ పార్ట్ క్రియేషన్. స్టెప్ 4 యాడ్ బస్సెస్. స్టెప్ 5 యాడ్ కనెక్షన్ టు పార్ట్స్, కనెక్టర్స్ అండ్ బస్సెస్. స్టెప్ 6 యాడ్ పవర్ అండ్ గ్రౌండ్ సింబల్స్. స్టెప్ 7 ప్రింట్ ద స్కీమాటిక్. స్టెప్ 8 జనరేట్ రిపోర్ట్స్. స్టెప్ 9 క్రియేట్ ఏ లేఅవుట్ నెట్ లిస్ట్. సాఫ్ట్వేర్ ద్వారా పీసీబీ బోర్డ్ పిక్టోరియల్ లేఅవుట్ డెవలప్ చేయడం. స్టెప్ 1 క్రియేట్ ఏ బోర్డ్ అవుట్లైన్. స్టెప్ 2 ఇంపోర్ట్ ఏ నెట్ లిస్ట్ డిస్పెర్స్ పార్ట్స్. స్టెప్ 3 సెటప్ డిజైన్ రూల్స్. స్టెప్ 4 డిస్పెర్స్ కాంపోనెంట్స్. స్టెప్ 5 రూట్ ట్రేసెస్. స్టెప్ 6 చెక్ ఫర్ రూల్ వైలేషన్స్ ఫర్ వెరిఫై డిజైన్. స్టెప్ 7 సేవ్ ద డిజైన్. స్టెప్ 8 జనరేట్ రిపోర్ట్స్. స్టెప్ 9 అవుట్పుట్ ద డిజైన్ జర్బర్ ఫైల్స్. 7వ కోర్సు మెయిన్ ప్రాజెక్ట్. ఈ ప్రోగ్రాం యొక్క ప్రధాన లక్ష్యం ఇంజనీరింగ్ విద్యార్థులకు బీటెక్, బీఎస్సీ ఎలక్ట్రానిక్ మరియు కమ్యూనికేషన్లు ఆచరణాత్మకంగా బహిర్గతం చేయడం. ఇంజనీరింగ్ కాలేజీల యొక్క అవసరమైన పాఠ్యాంశాల ప్రకారం ఈ శిక్షణను అందిస్తారు. ఈ శిక్షణ కార్యక్రమంలో ట్రైనీలు వారి విద్యా అవసరాలకు అనుగుణంగా ప్రత్యక్ష ప్రాజెక్టును రూపొందిస్తారు మరియు సమీకరించుకుంటారు. ఈ ప్రోగ్రాం ట్రైనీలకు ప్రాజెక్ట్ ఐడియాలు, ప్రాక్టికల్ స్కిల్స్ మరియు కాన్ఫిడెన్స్ను పెంపొందిస్తుంది. కోర్సు పేరు మెయిన్ ప్రాజెక్ట్. కోర్సు వ్యవధి 45 రోజులు. ప్రతిదిన 3 గంటలు ఉంటుంది క్లాసులు. టేకింగ్ కెపాసిటీ 30 మంది విద్యార్థుల బ్యాచ్. ఫీజు వచ్చి రూపాయలు 3500 ప్లస్ GST. కనీస విద్యార్హత బీఎస్సీ, బీఈ, బీటెక్. ఇప్పుడు చెప్పబో పాఠ్యాంశాల గురించి సంక్షిప్తంగా వివరించడం జరుగుతుంది. 1 ఎంబెడెడ్ ప్రాజెక్ట్స్. 2 మైక్రో కంట్రోలర్స్ బేస్డ్ ప్రాజెక్ట్స్. 3 డిజిటల్ కమ్యూనికేషన్ బేస్డ్ ప్రాజెక్ట్స్. 4 సెన్సార్ బేస్డ్ ప్రాజెక్ట్స్. 5 రోబోటిక్స్ ప్రాజెక్ట్స్. 6 ఆప్టికల్ కమ్యూనికేషన్ బేస్డ్ ప్రాజెక్ట్స్. 7 RF బేస్డ్ ప్రాజెక్ట్స్. 8 ఆటోమేషన్ బేస్డ్ ప్రాజెక్ట్స్. 9 పవర్ ఎలక్ట్రానిక్స్ బేస్డ్ ప్రాజెక్ట్స్. ఇంకా ఎక్కువ వివరాలకై ఇక్కడ ఇవ్వబడిన నంబర్కు కాల్ చేయవచ్చండి. ఈ నంబర్ రన్నింగ్లో ఉంది. మీరు ఇక్కడ చూస్తున్నారు నేషనల్ స్మాల్ ఇండస్ట్రీస్ కార్పొరేషన్
టెక్నికల్ సర్వీసెస్ సెంటర్, ఏ గాట్ ఆఫ్ ఇండియా ఎంటర్ప్రైజ్ అండర్ మినిస్ట్రీ ఆఫ్ ఎంఎస్ఎంఈ. ఇక్కడ ఫోన్ నెంబర్లు ఉన్నాయి, అవి పనిచేయట్లేదు ప్రస్తుతం. అయితే ఇక్కడ ఈమెయిల్ ఐడి ఉంది, ఈమెయిల్ ఐడి మీరు ఈమెయిల్ చేయొచ్చండి. ఈ ఆఫీస్ వచ్చి ఈసీఐలో ఉంది, హైదరాబాద్ ఈసీఐలో ఉంది, కుసేగూడ. మీరు ఎటు నుంచి వచ్చినా ఈసీఐకి రావాల్సి ఉంటుంది. ఈసీఐకి వచ్చిన తర్వాత దగ్గరలో 500 మీటర్ల దూరంలోనే ఈ ఆఫీస్ ఉంటుంది. రాధిక థియేటర్ మరియు ఈసీఎల్ బస్ స్టాండ్ మధ్యలో ఈ ఆఫీస్ ఉంటుంది, సెంటర్లో. ఇంతవరకు ఓపికతో నా ఛానల్ను వీక్షించినందుకు ధన్యవాదాలండి. దయచేసి ఈ ఛానల్ ఇంత సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. జనరల్ న్యూస్ లోహిత్ ఛానల్ను. రాబో కోర్సులో ఎన్ఎస్ఐసి ఆల్ కోర్సెస్ డీటెయిల్స్ ఇవ్వడం జరుగుతుంది, ట్రైనింగ్ సంబంధమైంది. దయచేసి ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. థ్యాంక్ యూ.